ఏ చదువు రాని మంత్రసాని 199% ఫ్రీ డెలివరీలు చేస్తే ఎంబీబీఎస్ డీజీఓలు ఎండీడీజీఓలు చదివి నార్మల్ డెలివరీ చేయలేని డాక్టర్లు దాదాపు 80% మంది మన దేశంలో ఉన్నారు. సూలగుత్తి నరసమ్మ 97 సంవత్సరాల వయసున్న ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని, కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తాండాలో ప్రకృతి వైద్యం చేస్తుంది. ముఖ్యంగా గర్భవతులకు సుఖప్రసవం చేయటంలో ఈవిడ దిట్ట. ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్థ శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రకృతి వైద్యం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు. స్పెషలిస్ట్ గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభను అబ్బురపడతారు. బెంగళూరులోని అనేక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులు ఉన్నారు. తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది, తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజులు కాగలదు, సిజేరియన్ తప్పనిసరా, పుట్టబోయే బిడ్డ బరువు వంటి విషయాలు ఖచ్చితంగా చెబుతుంది. ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా ప్రమాదాన్ని నివారిస్తుంది. సూలగుత్తి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అని అర్థం. ఈమె నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవిత కాలంలో 15,000కు పైగా ప్రసవాలు చేసింది. తను ఎటువంటి డబ్బు తీసుకోదు. ఎవరైనా తనకు డబ్బును గాని బహుమతులు గాని తన ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడ స్వయంగా పంపించిన వారికి ఇంటికి తిరిగి ఇచ్చేస్తుంది. ఈమె రోజువారీ వ్యవసాయ కూలీగా బ్రతుకుతున్నారు. తుమ్కూరు యూనివర్సిటీ ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేటును ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం సూలగుత్తి నరసమ్మ గారిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1920లో జన్మించిన నరసమ్మ గారు 25 డిసెంబర్ 2019న మరణించారు.